నేనంటే నీకు ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్పడానికి ఇలా నా పేరుని వంకరగా రాసావు కదా గౌతమి. నువ్వు ఈ భోజనం తీసుకెళ్లి కృష్ణకి తినిపించాలమ్మా. ఆ ఆకలితో కృష్ణ ఎదురు చూస్తూ ఉంటాడు. పద పద లే, వెళ్ళు గౌతమి. ఇలా రోజుకో సేవ చేస్తే గాని గౌతమి తన మనసులో కృష్ణ గురించి ఆలోచించదు. అయినా ఇదే నా ఇల్లు కాదుగా, అన్నం కలిపి ముద్దలు తినిపించడానికి. నేనే ఎలాగో కష్టపడతాను, బ్రతకాలిగా. ఇక్కడ మీరు పరాయి వాళ్ళని ఎవరన్నారు? ఈ ఇంటికి మా కుటుంబానికి దేవుడు లాంటి వారు. నేను దేవుణ్ణి కాను గౌతమి. మంచివారు, మా శ్రేయోభిలాషులు, పూజింపదగ్గవారు. రావి చెట్టుని బయట పూజిస్తారు గౌతమి, అదే ఇంట్లో మొలిస్తే నరికేస్తారు. నేను మెడిసిన్ లాంటోని కావచ్చు, బహుశా నా ఎక్స్పైరీ డేట్ అయిపోయిందేమో. ప్లీజ్ అలా మాట్లాడకండి, మీకు నేను తినిపిస్తానండి. నాకు జాలి దయ అవసరం లేదు గౌతమి. అవిటి వాళ్లకు ఎవరైనా తమపై జాలి పడటం ఇష్టం ఉండదు. మీరిలా బాధపడడం నాకిష్టం ఉండదు. నిజంగా నేను కష్టపడటం నీకిష్టం ఉండదా గౌతమి? మా సంతోషాన్ని కోరుకుంటున్న మీరు కష్టపడాలని నేను కోరుకుంటానా? తినండి. నువ్వు నిజంగా అంటున్నావా గౌతమి? చెప్పు గౌతమి, ఈరోజు నీ చేతి ముద్ద తినే అదృష్టం కలిగింది. ఈ ముద్ద నాకు అమృతంతో సమానం, నన్ను బ్రతికించే సంజీవని. నా ఇష్టాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? ఈ ముద్దతో నీ ఇష్టాన్ని చెప్తున్నావా? తినిపించు గౌతమి. గౌతమి, 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 గౌతమి లే, గౌతమి. గౌతమి, గౌతమి లే, గౌతమి లే. ఏమైంది గౌతమి?
రోజుల పాటు పచ్చి గంగ కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉంటాను. ఏమైంది? నీళ్ళు తాగు. ఏంటి గౌతమి, కృష్ణకు అన్నం పెట్టమని పంపిస్తే ఇలా నేలపాలు చేసేవేంటి? చేశారిందక్క. వద్దులేమ్మా, ఈ అన్నాన్ని కృష్ణ ఎలా తింటాడు? ఇంకో ప్లేట్లో నేనే తెస్తాను. అయినా నీకు చెప్పడం దండగాని నాకు ఇప్పుడే అర్థమైంది. అది కాదక్క. ఇంకా వివరణలు ఎందుకు? వెళ్ళు అక్క, వెళ్ళు. సారీ కృష్ణ, ఇంకో ప్లేట్ తీసుకొస్తాను. వద్దు. అదేంటి, కొంచెమైనా తినవా? ప్రాప్తం లేదు, వదిలేయండి. మరి ఆకలితో ఎలా ఉంటావు? ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంటాను. వెళ్ళండి, మీరు వెళ్ళండి. వెళ్ళండి. ఏమా, ఎప్పుడు నీకే పని చెప్పకూడదా? కృష్ణకి ఇంకోసారి నీతో భోజనం పంపించకూడదని నాకు తెలియాలనే కదా ఇలా చేసావు? లేదక్క. మరెందుకు ఇలా చేసావు? కాదు, కూడదు, తీసుకెళ్ళు అని నువ్వు కరాఖండిగా చెప్తే నేను తీసుకెళ్ళి పెట్టేదాన్ని కదా. వెళ్ళి అన్నం అంతా నేలపాలు చేసి కృష్ణని కావలసినంత అవమానించొచ్చావు. ఇదేనా నీ సంస్కారం? తను మన ఇంటికి గతి లేకొచ్చాడా, బుద్ధి లేకొచ్చాడా? మనం అంతా అతని బంధువులోనే నమ్మే కదా వచ్చాడు. పైగా మనం అంతా బతిమాలతోనే కదా ఇక్కడికి వచ్చాడు. అలాంటి వాణ్ణి ఎలా చూసుకోవాలి? కంటికి రెప్పలా చూసుకోవాలి కదా. అతనే పీకల దాకా తాగి ఎవరితోనో గొడవ పడి ప్రాణాల మీదకి తెచ్చుకోలేదమ్మా. మన విజయ్ ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణం అడ్డేశాడు. అలాంటి వాణ్ణి దేవుళ్ళ పూజించినా తప్పులేదు, కానీ నువ్వు దయ్యంలా చూస్తున్నావు. శత్రువులా ప్రవర్తిస్తున్నావు. ఏం తప్పు చేశాడు కృష్ణ? చెప్పు, కృష్ణ చేసిన పాపం ఏంటి? తనేం చేయలేదక్క. నేనే ఈరోజు ఉపవాసం ఉంటున్నాను. ఉపవాసమా? అవునక్క. పొద్దున్న నుంచి ఏమీ తినలేదు, నీరసంగా ఉంది. పైగా కళ్ళు తిరుగుతున్నాయి. మంచినీళ్ళు కూడా తాగలేదు.
అందుకే పడిపోయానక్క. అంతేకాని కృష్ణ గారిని అవమానించాలన్న ఉద్దేశం కాదు. ఉపవాసం ఎందుకు? మంచి జరగాలని. ఎవరికి మంచి జరగాలని? అది అది చెప్పు. ఎవరి కోసం ఉపవాసం ఉంటున్నావు? అదే అక్క, మన కోసమే. మనకేమైంది? మనం బాగానే ఉన్నాంగా. అంటే విజయ్ గారి మీద అటాక్ జరిగింది కదా. తనకేం కాలేదుగా. మళ్ళీ అలాంటివి జరగకూడదని మొక్కుకున్నాను. ఏ హత్య ప్రయత్నానికి అడ్డుపడి ప్రాణాల మీదకి తెచ్చుకున్న కృష్ణ త్వరగా కోలుకోవాలని మొక్కుకోవచ్చుగా. తన కోసం మొక్కుకునేవాళ్లు, మొక్కులు తీర్చుకునేవాళ్లు ఎవ్వరూ లేరు. ఆ పని మన ఇంట్లో ఎవరో ఒకరు చేసుంటే, అది అతనికి తెలుసుంటే ఎంత సంతోషించేవాడు. మన కోసం ఇంత చేసిన వాడికి ఆ మాత్రం మనశ్శాంతి కూడా ఇవ్వలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించు దేవుడా, క్షమించు. అక్క అది అక్క, దేవుడా నన్ను కూడా క్షమించు. నేను కృష్ణ గారి కోసమే ఉపవాసం ఉన్నానని ఎట్టి పరిస్థితుల్లో అక్కకి తెలియనివ్వకు స్వామి. అక్కకి మళ్ళీ అబద్ధం చెప్పాను, కానీ నాకు తప్పలేదు. పోలీసులు, ప్రభుత్వం, పోలీసులు, రేపిస్టులు దొరకగానే ఉరి తీయాలి. పోలీసులు, ప్రభుత్వం, పోలీసులు, రేపిస్టులు దొరకగానే ఉరి తీయాలి. ఈ దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేదా? మొన్న ఢిల్లీ, నిన్న ముంబై, ఈ రోజు హైదరాబాద్. ఈ అత్యాచారాలకు అంతే లేదా? ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? అసలు ఈ సిటీ మేయర్ కూడా స్త్రీయే కదా. ఆడవారి పాలనలో ఆడవారికి స్వేచ్ఛ భద్రత లేకపోతే ఎలా? ఇంతకీ మేయర్ ఏం చేస్తుంది అని ప్రతి మహిళ అడుగుతుంది. ఏం చేస్తుంది? విదేశీ పర్యటనలో ఉంది. ఈ దేశానికి ఎప్పుడొస్తుందో మరి. రేపిస్టులు రెచ్చిపోతుంటే వాళ్ళు టూర్లు షికార్లు చేస్తున్నారా? ఒరే పొద్దున ముందే చెప్పాను కదరా, ఇప్పుడు చూడు పరుగు పోయింది. గుర్తిస్తారేమోరా. రేయ్ అంత లేదురా, ఎంజాయ్ చేసావుగా, ఎందుకు భయపడతావు? ఏం కాదు, ఊరుకో. వాళ్ళు మన కుటుంబాలు బాగుంటే చాలా. ఎన్నికలప్పుడు తప్ప ఇలాంటప్పుడు ప్రజలకు మోహం చూపించరా అని మేయర్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మేయర్ మాయాదేవి, రాజీనామా చేయాలి. మేయర్ మాయాదేవి, రాజీనామా చేయాలి. మేయర్ మాయాదేవి. రాజీనామా చేయాలి. అనవసరంగా వాళ్ళ గొంతులు పాడు చేసుకోవడం తప్ప ఒరిగేదేముంది? అరెస్ట్ చేశాం కదా, కామ్గా ఉండొచ్చుగా. అయినా ఎక్కడో అమెరికాలో ఉన్న మేయర్ ఎప్పుడు రావాలి? వచ్చినా రాజీనామా చేస్తుందా? ప్రెస్ మీట్ పెట్టి జరిగిన సంఘటనకు బాధపడుతున్నానని చెప్తుంది, అంతేగా.
ఊరికే మన ప్రాణాలు తీస్తారు తప్ప మిగతా వాళ్ళంతా బానే ఉంటారు. సార్ మేయర్ గారు వస్తున్నారు. ఆవిడ అమెరికాలో ఉంది కదయ్యా. కాదు సార్, స్టేషన్ ముందే ఉన్నారు, లోపలికి వస్తున్నారు. ఒరే మేయర్ వస్తుందంట్రా. వస్తే ఏంట్రా, సూదిలో దారం లాగుతుందా? మీరు స్టేషన్కి వచ్చారంటే మేడం, కూర్చోండి మేడం. కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ ఇవ్వమంటారా మేడం? వాళ్ళకేమిచ్చారు? మేడం, పోలీసులు ఏమి ఇవ్వలేదు మేడం, కాసేపట్లో మా లాయరే బెయిల్ ఇస్తాడు. బెయిల్ వస్తే బయటికి వెళ్తారా? బెయిల్ వచ్చాక లోపలే ఉంటాను, మీ చట్టాలు ఒప్పుకోవాలిగా మేడం. నాకు అన్నీ తెలుసు మేడం, అందుకే ధైర్యంగా ఉన్నాను. కానీ మావాడే భయపడుతున్నాడు. కాస్త మీరైనా ధైర్యం చెప్పండి. నేరం చేస్తే చట్టం శిక్షిస్తుందని భయం అవసరం లేదు. చట్టంలోని లొసుకులు ఆదుకుంటానని ధైర్యంతో నేరం చేయొచ్చని చెప్పండి మేడం. చాలా బాగా మాట్లాడుతున్నావు. అవునా, రాజకీయాల్లోకి వచ్చేదా మేడం? టికెట్ ఇస్తారా? మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు మేడం. రేపైన అమ్మాయి బయటికి చెప్పుకోలేక సైలెంట్ గా ఉంటే పని లేని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి గోల్ చేస్తున్నారు. దానికి లేని బాధ వీళ్ళకెందుకో. నిజమే, యూర్ రైట్. ఎస్ఐ గారు, వీళ్ళని పట్టుకుని ఎంతసేపు అయింది? 1 అవర్ అయింది మేడం. పట్టుకునేటప్పుడు వీళ్ళు పారిపోవడానికి ట్రై చేయలేదా? మళ్ళీ చేజింగ్లు అవసరమా మేడం? ఎలాగో చట్టం ఉంది కదా. కరెక్టే. వీళ్ళు దొరికినట్టు మీడియాకి చెప్పారా? లేదు మేడం, అందుకే గోల్ చేస్తున్నారు. పని పాట లేని జనాలు పెట్రోల్ పోసి తగలబెట్టేయాలి, పెట్రోల్ పోసి తగలబెట్టేయాలి, పెట్రోల్ పోసి తగలబెట్టేయాలి. ఎఫ్ఐఆర్ రాశారా? అయిపోయింది మేడం. అందులో ఒకటి యాడ్ చేయండి. ఏంటి మేడం? రేపిస్టులు అతి కష్టం మీద దొరికారు. లేదు మేడం, చాలా ఈజీగా దొరికాం. కానీ వీళ్ళు పారిపోవడానికి ట్రై చేశారు. అంత లేదని చెప్పానుగా మేడం. అందుకే కాల్చి చంపేశాం, కాల్చి చంపేశాం, కాల్చి చంపేశాం. ఏంటి మేడం మీరు అనేది? మమ్మల్ని చంపుతారా? మీకు ఆడవాళ్ళంటే గౌరవం లేదు, చట్టం అంటే భయం లేదు. ఇంకెందుకురా మీరు బతకాలి? ఒక ఆడపిల్ల జీవితాన్ని, భవిష్యత్తుని నాశనం చేసిన మీకు బతికే హక్కెక్కడుందిరా? మీరు ఆడపిల్లల్ని చదువుకోనివ్వరు, ఉద్యోగాలు చేయనివ్వరు, కాపురాలు చేయనివ్వరు, ప్రశాంతంగా బతకనివ్వరు. వద్దు మేడం, వద్దు మేడం, చంపొద్దు మేడం. మేడం, తప్పైపోయింది మేడం, అయిపోయింది మేడం. వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. ఈ సిటీ మేయర్ జడ్జిమెంట్ ఇదే. నా సిటీలో ఏ క్రైమ్ జరిగినా నా రెస్పాన్స్ ఇదే.
గౌతమి ఉపవాసం నీకోసమే. నేను నమ్మను. ఏంటిది? నేను లవ్ లో పడ్డాను. మిమ్మల్ని ఒప్పించి గౌతమిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇప్పటికే చాలా మాట్లాడావు. తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపో. వెళ్ళను వెళ్ళను వెళ్ళను